జిమ్కి వెళ్ళడం ఒకటైతే జిమ్కి వెళ్ళి డెవలప్ అవడం ఒకటి. జిమ్కి అందరూ వెళ్తారు కానీ కొంతమంది డెవలప్ అవుతారు. అది కూడా ఎందుకు చెప్పనా, నిన్ను డెవలప్ అవ్వకుండా సామింగే కొన్ని జిమ్ ట్రాప్స్ ఉంటాయి. అవేంటో చెప్తా చూడు. ఈగో లిఫ్టింగ్, వెయిట్స్ని లేపి కొట్టడం కాదు, నీ స్ట్రెంగ్త్ ఎంతో తెలుసుకొని కొట్టడం ఇంపార్టెంట్. ఓవర్ ట్రైనింగ్, అది కూడా రెస్ట్ లేకుండా. నీ మజిల్ డెవలప్మెంట్కి నీ స్ట్రెంగ్త్కి రెస్ట్ ఇయర్ కీ రోల్. సప్లిమెంట్స్, అబ్బో ఇదో పెద్ద ట్రాప్ తమ్ముడు. రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్లేట్లో ఉంటుంది, బాటిల్లో కాదు. బ్రో సైన్స్, ఇదో కొత్త ట్రాప్ అనుకుంటున్నారు కదా, కాదు, ఎప్పటి నుంచో ఉంది. మన జిమ్ బ్రో చెప్తారు, కాప్స్ అన్ని కట్ చేసే యాప్స్ బయటకు వచ్చేస్తాయి. చికెన్ తినకుండా ఎవడు బ్రో బాడీ బిల్డర్ అయింది అని అంటారు. సో అస్సలు నాలెడ్జ్ లేకుండా మన జిమ్ బ్రో చెప్పేదాన్ని బ్రో సైన్స్ అంటారు అనమాట. బ్రో సైన్స్ అని కాకుండా సైన్స్ బేస్డ్ లో ట్రైన్ చేయండి. ఈ ర్యాండమ్ జిమ్ మిత్స్ కాకుండా. స్టెరాయిడ్, ఇది ఒక షార్ట్ కట్స్ టు సక్సెస్, అది కూడా ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ కి. సోకు కోసం అయితే అస్సలు కాదు, నీలాంటోడికి నాలాంటోడికి అయితే అస్సలు కాదు. లేదు ఒక్కసారే కదా నేను ట్రై చేస్తాను అన్నావు అనుకో, న్యాచురల్ గా గ్రోత్ అవ్వకుండా టోటల్ నీ హార్మోనల్ సిస్టమ్ ని చెడమింగుతుంది. చూడు బామర్ది, ఫైనల్ గా ఒకటే చెప్తా, బాడీ బిల్డింగ్ మజిల్ బిల్డింగ్ అనేది ఆర్ట్ అండ్ సైన్స్ మిక్స్ అన్నమాట. పేషెన్స్, కన్సిస్టెన్సీ, ప్రాపర్ ట్రైనింగ్, న్యూట్రిషన్, ఇది మాత్రమే కీ. ఇవన్నీ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడే డెవలప్ అవుతావు. సో అది సంగతి. మ్యాటర్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. ఫాస్ట్గా 30K కూడా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.